నైస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక స్టైలింగ్ వీడియో అని చెప్పొచ్చండి. హౌస్ వైఫ్కి కంఫర్టబుల్ యట్ స్టైలిష్గా ఉండే కొన్ని అవుట్ఫిట్ ఆప్షన్స్ అయితే చెప్తాను. ఇవన్నీ నేను పర్సనల్గా యూజ్ చేసి నాకు కంఫర్టబుల్ అనిపించినవి, లుక్ నాకు చాలా బాగున్నాయి అనిపించేవి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ అంతే, ఇలాగే వేసుకోవాలని ఏం లేదండి. బట్ ఏంటంటే నాకు కంఫర్టబుల్ అనిపించింది. ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం కంఫర్ట్ ఖచ్చితంగా చూస్తాం మనము. లైక్ బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్యాన్సీ అవుట్ఫిట్స్ లేకపోతే ఏ అకేషన్కి వెళ్తే ఆ అకేషన్కి సూటబుల్గా డ్రెస్ అయితే వేసుకుంటాము. బట్ ఇంట్లో ఉండేటప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పి చాలామంది ఏంటంటే నైట్ డ్రెస్సెస్ నైటీస్లోనే ఉంటాము. అవి అంత అట్రాక్టివ్గానే ఉండదు. అండ్ అట్లాగా నైట్ డ్రెస్సెస్ నైటీసే వేసుకుంటే కొంచెం గ్లూమీ ఫీల్ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం లైక్ డే బ్రైట్గా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి హౌస్ వైఫ్ అయినా సరే కూడా కొంచెం ఇంట్లో కూడా రెడీ అవ్వి నీట్గా ఉంటేనే లుక్ బాగుంటుందని నా ఒపీనియన్ అండి. సో నేను యూజ్ చేసే కొన్ని అవుట్ఫిట్ ఆప్షన్స్ అయితే చూపిస్తాను. నాకేంటంటే ఇంట్లో కంఫర్టబుల్గా వేసుకోవడమే ఇష్టము. నాకనే కాదు, యూజువలీ అందరం కూడా ఇంట్లో కంఫర్టబుల్గానే అవుట్ఫిట్స్ వేసుకోవడానికి ట్రై చేస్తాము. సో అలాగా నాకు కంఫర్టబుల్ అనిపించి కొన్ని అవుట్ఫిట్ అయితే ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. నా దగ్గర ఇవాళ చూపించే ప్రోడక్ట్స్లో ఏదైనా లింక్స్ అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కార్డ్ సెట్స్ అండి. ఇప్పుడు కార్డ్ సెట్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి. అండ్ నన్ను అడిగితే కార్డ్ సెట్స్ అంటే నాకు నైట్ వేర్ అనే ఫీలే వస్తుంది. సో అట్లాంటి కార్డ్ సెట్స్ కూడా వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇంట్లోని. బికాజ్ అవి నైట్ డ్రెస్ ఇచ్చే కంఫర్ట్ ఇస్తుంది. బట్ ఏంటంటే కంప్లీట్ నైట్ డ్రెస్గా కాకుండా కొంచెం లైక్ స్టైలిష్ లుక్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో నా దగ్గర ఒక 2 ఆప్షన్స్ అయితే చూపిస్తానండి. నేను రీసెంట్గా పర్చేస్ చేసిన కార్డ్ సెట్స్ అండి ఇవైతేని. ఇవి కూడా నేను అమెజాన్ నుంచే అమెజాన్ నుంచే తీసుకున్నాను. ఇదైతే అమెజాన్ నుంచే తీసుకున్నానండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఓజస్విత. ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందండి. బట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి మనకి ఇలా టాప్ అండ్ బాటమ్ లాగా వస్తుంది. ఇది ఆఫ్టర్ వాష్ చేసినానండి. ఇది నేను చాలాసార్లు యూజ్ చేశాను. చాలా కంఫర్టబుల్గా ఉండింది. నైట్ డ్రెస్ లాగే ఉంటుంది, లైక్ ఫీల్ నైట్ డ్రెస్ లాగే ఉంటుంది. బట్ చూడ్డానికి అయితే చాలా నీట్గా డీసెంట్గా అనిపిస్తుంది. చాలా స్టైలిష్ ఫీల్ కూడా వస్తుంది. సో ఇదైతే నేను తీసుకున్నానండి. ఇవే కాకుండా ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. కార్డ్ సెట్స్వి నేను కాటన్లో కూడా పోస్ట్ చేశానండి రీసెంట్గానే. నేను ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. జస్ట్ చెక్ చేయండి ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేయాలంటే. ఇవి కూడా చాలా కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ అయితే ఉన్నాయి. పర్టికులర్గా నేను ఈ 2 చూపించడానికి కారణం ఏంటంటే ఇవి ఏంటంటే పెద్దగా అంత నైట్ డ్రెస్ ఫీల్ లాగా అయితే అనిపించట్లేదు నాకు. కొంచెం స్టైలిష్గా ఉన్నాయి, బట్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఓజస్విత అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. దీంతో పాటు నేను ఇంకొక వైట్ది కూడా తీసుకున్నాను. ఆ వీడియో నేను లింక్ చేస్తానండి కింద డిస్క్రిప్షన్లో. అది వాష్కి వెళ్ళినట్టు ఉండింది, నాకు కనిపించలేదు కబర్డ్లని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది తీసుకొని ఐ థింక్ 1.5 year పైన అయిపోతుంది. ఇది కూడా చాలాసార్లు వాష్ చేశాను. సమ్ ర్యాండమ్ బ్రాండ్ నుంచి అమెజాన్లోని చాలామంది మన వ్యూవర్స్ కార్డ్ సెట్స్ కావాలి పోస్ట్ చేయండి వీడియో అంటే తీసుకున్నాను. ఇది కూడా నాకు చాలా నచ్చిందండి. ఇది చాలా స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది. నేను పక్కన పిక్స్ పోస్ట్ చేస్తాను. నేను ఫోల్డ్స్ అయితే ఓపెన్ చేయట్లేదండి, అన్నీ కూడా నీట్గా ఐరన్ చేసి ఉన్నాయి. సో ఇలా స్టాచ్ పెట్టి ఐరన్ చేసి ఉన్నది. ఇది కూడా కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కొంచెం మోర్ ఆఫ్ కాటన్ మిక్సే వస్తుంది. ఇది కూడా చాలా స్టైలిష్ ఉండింది. ఒక్కొక్కసారి బయటకు కూడా వేసుకుని వెళ్తానండి. ఇంట్లో వేసుకోవడానికి ఇవి చాలా మంచి చాయిస్ ఈ కార్డ్ సెట్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కుర్తీ ఫ్రాక్స్ అండి. ఇవి ఎవర్ గ్రీన్, అన్ని అకేషన్స్కి బాగుంటాయి, చాలా కంఫర్టబుల్ ఉంటాయి. సో ఇట్లాంటి కుర్తీ సెట్స్ కూడా ఇంట్లో వేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇదేంటంటే నేను చాలా రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో అండి, లిబాస్ నుంచి. లైక్ జస్ట్ విత్ ఇన్ దిస్ వీక్ ఆర్ లాస్ట్ వీక్ అయితే పోస్ట్ చేశాను ఈ వీడియో. ఇదైతే నాకు చాలా 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 నచ్చేసింది. చాలా బాగుండిందండి. కలర్ అది బ్రైట్గా ఉన్నింది. అట్ ద సేమ్ టైం మంచి కాటన్ ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నింది. అండ్ ఇది వెకేషన్స్కి అది బీచ్ వెకేషన్స్కి అది వెళ్ళినప్పుడు కొంచెం బ్రైట్ డ్రెస్సెస్ అది వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇది వెకేషన్స్కి అది వెళ్ళినప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ ఎక్కడికన్నా హాట్ క్లైమేట్గా ఉన్న ప్లేసెస్కి అది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంట్లో కూడా వేసేసుకోవచ్చు అండి రెగ్యులర్గాని. నైటీ వేసుకున్న ఫీల్, లైక్ నైటీ వేసుకుంటే ఎంత కంఫర్ట్ ఉంటుందో అంత కంఫర్ట్ ఉంటుంది. అలా అని చెప్పి నైటీ ఫీల్ రాకుండా మంచి స్టైలిష్ లుక్ వస్తుందండి హౌస్ వైఫ్ ఇంట్లో వేసుకుంటే ఇట్లాంటిది. అండ్ ఇది కూడా ఒక అవుట్ఫిట్ అండి. ఇది కూడా నేను మన వీడియోస్లో చూపించిందే, ఆల్మోస్ట్ అన్ని మన వీడియోస్లో చూపించినవే నేను. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ జెనసియా, సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఇది కూడా కాటన్ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి. ఇట్లా మనకి మంచిగా కాటన్ ఫ్రాక్ అయితే వస్తుంది. ఇక్కడ లైక్ ఎలాస్టిక్ అయితే వస్తుంది.
అండ్ బుట్ట చేతుల్లాగా వస్తుందండి. ఇదనే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇట్లాంటి కాటన్ ఫ్రాక్స్ అమెజాన్లో దొరుకుతాయి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో. అండ్ మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇట్లాంటి ఫ్రాక్స్ పైన. మోస్ట్లీ కాటన్వే నేను పోస్ట్ చేస్తాను, బికాజ్ నేను ఎక్కువ కాటన్ ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఒకవేళ మీరు కొంచెం చబ్బీ సైడ్ ఉంటే కాటన్ వాటి కన్నా కొంచెం ఫ్లోయీ టైప్ అయితే ప్రిఫర్ చేయండి. సంథింగ్ లైక్ విస్కాస్ ఫ్యాబ్రిక్లో అయితే ట్రై చేయండి, బాగుంటాయి, మంచి లుక్ వస్తుంది. అండ్ ఒకవేళ మీకు హాగ్లాస్ కానీ పియర్ బాడీ షేప్ కానీ ఉంటే ఫిట్ అండ్ ఫ్లేర్ ఫ్రాక్స్ అయితే తీసుకోండి. వేస్ట్ దగ్గర డిఫైన్గా లుక్ ఇచ్చేవి తీసుకోండి, మీ పర్సనాలిటీకి చాలా బాగా సెట్ అవుతాయి. లేదు ఒకవేళ మీకు కానీ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్ కానీ యాపిల్ బాడీ షేప్ కానీ ఉంటే ఏ లైన్ టైప్ ఫ్రాక్స్ అయితే ట్రై చేయండి. మనం అమెజాన్ సర్చ్లో ఏ లైన్ టైప్ ఫ్రాక్స్ అని లైక్ టైప్ చేసినా, లేకపోతే ఒకవేళ మీకు ఫిట్ అండ్ ఫ్లేర్వి కావాలంటే ఫిట్ అండ్ ఫ్లేర్ డ్రెస్సెస్ అని మీరు టైప్ చేసినా మీకు సర్చ్లోని ఇవన్నీ ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. అవి కాకుండా మీకు రివ్యూ చేసినవి కావాలంటే మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ దొరుకుతాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కుర్తీ సెట్స్ అండి. 2 పీస్ కుర్తీ సెట్స్ కూడా నాకు భలే కంఫర్టబుల్ అనిపిస్తాయి. ఇంట్లో హౌస్ వైఫ్స్ అది వేసుకోవడానికి చాలా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా సింపుల్గా పెద్దగా ఎక్కువ డీటెయిలింగ్ లేనివి ఇలా సింపుల్వి తీసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్ అని ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే పెద్దగా డీటెయిలింగ్ అవి లేని సింపుల్గా ఉన్నవి ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో కూడా వస్తాయి. ఇంట్లో చాలామంది మరీ ఎక్స్పెన్సివ్ వేసుకుని తిరగడానికి ఇష్టపడం కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవి మంచి ఆప్షన్ అండి. సింపుల్ మోడల్స్లో వచ్చేవి ఇట్లాగే 2 పీస్ కుర్తీ సెట్స్ అమెజాన్లో అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. అదే కాకుండా మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అదర్ ఆప్షన్స్ కోసం. సో ఇట్లాంటి 2 పీస్ కుర్తీ సెట్స్ కూడా చాలా మంచి లుక్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్ 2 పీస్ కుర్తీ సెట్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాయండి ఇంట్లో వేసుకోవడానికి. లైక్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, సో అట్లాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఈ 2 పీస్ కుర్తీ సెట్స్ ఏంటంటే కొంచెం స్టైలిష్గానే అనిపిస్తాయి. అండ్ ఒకవేళ లెగిన్ వేసుకోవడం పెద్దగా ఇష్టపడని వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇవి మంచి ఆప్షన్ అనమాట. ఇలా 2 పీస్ కుర్తీ సెట్స్ అయితే ట్రై చేయొచ్చు. ఇది ఏంటంటే మనకి సింపుల్గా వస్తుందండి ఇలా 2 పీస్ కుర్తీ సెట్స్. అండ్ నేను మొన్న పోస్ట్ చేసిన వీడియోలో కూడా కొన్ని అయితే ఆల్రెడీ రివ్యూ చేశానండి, ఆఫ్టర్ వాష్ రివ్యూ చేశాను. అవి కూడా నాకు లింక్స్ ఉన్నవి నాకు బాగా నచ్చినవి చూపించాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ బట్ నాకు నచ్చినవే చూపించాను. నేను పార్ట్ 2 కూడా చేస్తానండి, మేబీ ఇన్ 2 or 3 డేస్లో ఆఫ్టర్ వాష్ రివ్యూ కొన్ని పార్ట్ 2 కూడా చేస్తాను, అందులో కూడా కొన్ని ఇంక్లూడ్ చేస్తాను, జస్ట్ చెక్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్, ఇట్లాంటి 2 పీస్ కుర్తీ సెట్స్ కూడా ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మై ఫేవరెట్ ఆప్షన్ అండి. ఇట్లాంటి లైక్ రెగ్యులర్ ప్లాజో ప్యాంట్స్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఇట్లాంటి ఫుల్ ఫ్లేయర్ వచ్చిన ప్లాజో ప్యాంట్స్ అయితే దొరుకుతాయి కదా, నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయండి ఇట్లాంటి ప్లాజో ప్యాంట్స్. ఇట్లాంటి ప్లాజో ప్యాంట్స్ మీద ఏదన్నా ఒక క్రాప్ టాప్ ఆర్ లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టీ షర్ట్స్తో పేరప్ చేసి టక్ చేసుకుంటే లుక్ అయితే చాలా స్టైలిష్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే మేక్ ష్యూర్ యూ టక్ ఇట్ ఇన్ అండి, బికాజ్ ప్యాంట్ ఇట్లాగా లూజ్ ఉంది కాబట్టి టీ షర్ట్ కూడా చాలా లూజ్గా ఉంటే 2 లూజ్వి వేసుకుంటే లుక్ అయితే అంత బాగోదు. సో ఒకవేళ లూజ్ టీ షర్ట్ వేసుకుంటే మటుకు ఖచ్చితంగా టక్ చేసుకుని వేసుకోండి, మంచి స్లీక్ అండ్ స్టైలిష్ లుక్ వస్తుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇది టీ షర్ట్స్ వేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు, టీ షర్ట్స్ లుక్ అంత బాగాలేదు అనుకునే వాళ్ళు ఇట్లాంటి ఫుల్ ఫ్లేయర్ వచ్చిన కాటన్ టైప్ ఆఫ్ ప్లాజో ప్యాంట్స్ మీద ఇట్లాంటి ఫిట్ అండ్ ఫ్లేయర్ వచ్చిన షార్ట్ కుర్తీస్ అయితే పేరప్ చేసుకోండి. ఇదేంటంటే ఫిట్ అండ్ ఫ్లేయర్ వస్తుంది మనకి, పెప్పిలం స్టైల్లో వచ్చి ఫిట్ అండ్ ఫ్లేయర్ లాగా వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన లెవెల్కి టై చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు వేస్ట్ దగ్గర. ఇట్లా వేస్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకున్నవి ఏంటంటే లుక్ చాలా నీట్గా వస్తాయండి, బికాజ్ ప్యాంట్ అండ్ బాటమ్ 2 కూడా లూజ్గా ఉండేలాగా వేసుకుంటే లుక్ అయితే పెద్దగా బాగోదండి. సో ఆ లుక్ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి కింద ప్లాజో ప్యాంట్ చాలా లూజ్గా ఉంటుంది కాబట్టి ఆ లుక్ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి ఇలాంటి ఫిట్ అండ్ ఫ్లేయర్ వచ్చిన షార్ట్ టాప్స్తో అయితే పేరప్ చేయండి. కొంచెం షార్ట్ ఉంటేనే బాగుంటుందండి, లైక్ మీడియం లెంత్ షార్ట్ వచ్చినవి పెద్దగా ప్లాజోస్ మీద నాకు సెట్ అయినట్టు అనిపించదు, నాకు ఆ లుక్ పెద్దగా ఇష్టం ఉండదు. సో ఒకవేళ షార్ట్ టాప్స్ ప్లాజో ప్యాంట్ మీద ట్రై చేయాలంటే కొంచెం ఇలా షార్ట్ లెంత్ వచ్చినవి దట్ టు ఇట్లాంటి ఫిట్ అండ్ ఫ్లేర్వి మనకి వేస్ట్ దగ్గర టై చేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండే స్టైల్వి వేసుకుంటే లుక్ కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇట్లాంటి టాప్స్ పైన ఇలాంటి ప్లాజో ప్యాంట్స్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్లాజో ప్యాంట్స్ కూడా అమెజాన్లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో దొరుకుతాయండి. మన వీడియోస్లో నేను చాలా పోస్ట్ చేశాను ప్లాజో ప్యాంట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోని. సింబల్ అనే బ్రాండ్ నుంచి ఆర్ లేకపోతే ఈ MYX అనే బ్రాండ్ నుంచి అయితే ట్రై చేయండి, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో మంచి క్వాలిటీ బాటమ్స్ అయితే దొరుకుతాయి. సో ఇది MYX బ్రాండ్ నుంచి తీసుకున్నాను, సింబల్ అనే బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ నుంచి కూడా తీసుకోండి. ఈ MYX అమెజాన్ వల్ల ఓన్ బ్రాండ్ అండి, సో క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అనిపిస్తుంది నాకు.
అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండి. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద షార్ట్ కుర్తీస్ పేరప్ చేసుకుంటే లుక్ అయితే నాకు చాలా ఎలిగెంట్ అండ్ నీట్గా అనిపిస్తుంది. నాకు సేమ్ నైట్ డ్రెస్ వేసుకుంటే ఎట్లాంటి ఫీల్ వస్తుందో అదే ఫీల్ వస్తుంది, బట్ చూడడానికి చాలా క్లాసీ అండ్ స్టైలిష్ అయితే ఉంటుందండి. నేను ఇది సెపరేట్ వీడియో కూడా చేశానండి, ఇట్లాగా ఎట్లా పేర్ చేసుకుంటే బాగుంటుంది స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద షార్ట్ కుర్తీస్ అని చెప్పి. నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. మోస్ట్లీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ లింక్ ప్రొవైడ్ చేయకపోయినా మీకు ఈజీగానే దొరికేస్తుందండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ, బికాజ్ నేను అన్నీ కూడా thumbnail పైన పెట్టేస్తాను పిక్చర్స్ అన్నీ నేను వీడియోలో చూపించిన అవుట్ఫిట్స్, సో దట్ ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం లైక్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏదైనా చెక్ చేసినప్పుడు మీకు ఈజీగా దొరుకుతుందని చెప్పి నేను ఎక్కువగా thumbnailలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను, thumbnailలోనే పెట్టేస్తాను నేను వీడియోలో చూపించిన అవుట్ఫిట్స్ అన్నీ. సో చెక్ చేయండి. సో కొన్ని షార్ట్ టాప్స్ ఎట్లాంటి వాటి మీద పేరప్ చేస్తే బాగుంటుందని చెప్పి చూపించాను నేను. సో ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్. ఇది కూడా ఫ్రమ్ MYX బ్రాండ్ అండి. నేను ఇంట్లో ఇట్లా కంఫర్టబుల్గా ఉండడానికి ఇంట్లో యూజ్ చేసుకునే వాటికి ఎక్కువగా నేను ఇలాంటి MYX బ్రాండ్లోనే బాటమ్స్ అయితే తీసుకుంటాను. ఈ MYX బ్రాండ్లో ఏంటంటే కాటన్ కూడా కాదండి, కొంచెం థిక్ లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీ బ్రీజీగా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇదైతే నేను ఇంకా నేను చెప్పలేను ఎన్నిసార్లు వాష్ చేశాను, ఒక 3-4 ఇయర్స్ నుంచి వాష్ చేస్తూనే ఉన్నానండి. ఇదైతే ఏమీ అవ్వండి, చాలా బాగుంటాయి క్వాలిటీ. లైక్ రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే వాటికి కొంచెం రఫ్గా యూజ్ చేసిన పాడమని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కావాలి కాబట్టి ఈ MYX బ్రాండ్లో బాటమ్స్ అయితే ట్రై చేయండి. ఇట్లాంటి ప్లాజో ప్యాంట్స్, స్ట్రైట్ ప్యాంట్స్ మంచి క్వాలిటీలో అయితే దొరుకుతాయి. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి. ఐ థింక్ సల్వార్ ప్యాంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, జస్ట్ చెక్అవుట్ చేయండి. సో ఇట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద దీని మీద కూడా నేను ఫిట్ అండ్ ఫ్లేర్ది చూపిస్తున్నాను మీకు. ఇది కూడా మన ఛానల్లో రివ్యూ చేశాను. ఈ ఫిట్ అండ్ ఫ్లేర్స్ నాకు చాలా ఇష్టం అండి, బికాజ్ నాది హాగ్లాస్ బాడీ షేప్ కాబట్టి నాకు ఫిట్ అండ్ ఫ్లేర్స్ చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇట్లాంటి ఫిట్ అండ్ ఫ్లేర్వి వేసుకోవచ్చు, ఆర్ లేకపోతే సింపుల్ స్ట్రైట్ కట్ టాప్స్ కూడా వేసుకోవచ్చు. బట్ మీడియం లెంత్ వచ్చినవి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. షార్ట్ లెంత్, మీడియం లెంత్ రెండూ బాగుంటాయండి. ప్లాజో ప్యాంట్ మీదకి నాకు పర్సనల్గా మీడియం లెంత్ ఇష్టం ఉండవు, షార్ట్ లెంత్వే బాగున్నట్టు అనిపిస్తుంది. సో ఇట్లాంటి మీడియం లెంత్ వచ్చిన స్ట్రైట్ కట్ టాప్స్ కానీ లేకపోతే ఫిట్ అండ్ ఫ్లేర్ వచ్చిన టాప్స్ కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద పేరప్ చేస్తే బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా మనం వేసుకునే కుర్తీస్ కూడా ఇట్లాంటి సింపుల్ లాంగ్ లెంత్ కుర్తీస్ కూడా ఇలాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద వేసుకుంటే లుక్ అయితే చాలా స్టైలిష్ ఉంటుంది, కంఫర్టబుల్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఆప్షన్ అండి. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్స్ మీద రెగ్యులర్గా వేసుకునే స్ట్రైట్ కట్ అండ్ ఇట్లాంటి కాటన్ టాప్స్ పైన ఇలాంటి ప్యాంట్స్ చాలా మంచి లుక్ వస్తున్నాయి. దిస్ ఇస్ మై రీసెంట్ అబ్సెషన్. చాలా రీసెంట్గా పోస్ట్ చేశాను ఈ వీడియో అయితే. మ్యాక్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి నేను. ఇవి చూడడానికి జీన్స్ లాగా ఉన్నాయి, బట్ సేమ్ లెగిన్ ఫ్యాబ్రిక్ అండ్ లెగిన్ ఫీలే వస్తుందండి వేసుకుంటేని. చాలా కంఫర్టబుల్ ఉన్నాయి, లైక్ థిక్గా ఫ్యాబ్రిక్ ఉంది, అన్కంఫర్టబుల్గా అట్లా అయితే ఏమీ లేదు. సేమ్ జీన్స్ వేసుకుంటే ఎట్లాంటి ఫీల్ వస్తుందో అలాగే ఫీల్ ఉండింది లుక్ అదంతాని. బట్ ఏంటంటే వేసుకున్నప్పుడు చాలా 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 కంఫర్టబుల్ అయితే ఉండిందండి. ఈ రెండు కలర్స్ తీసుకున్నాను నేను. యూజువలీ లెగిన్ తీసుకుంటే మీడియం సైజే పిక్ చేసుకుంటాను ఏ బ్రాండ్లో తీసుకున్నా సరే కూడా. బట్ మ్యాక్స్ బ్రాండ్లో నాకు ఎందుకో కొంచెం బాటమ్స్ ఒక సైజ్ లైక్ చిన్నవి వస్తాయి అనిపిస్తుంది. మీడియం సైజ్ తీసుకుంటే వెరీ టైట్ అనిపిస్తుంది నాకు. అండ్ జీన్స్ తీసుకున్నప్పుడు కూడా మ్యాక్స్ బ్రాండ్లో నేను రెగ్యులర్గా లివైస్ బ్రాండ్లో ఆర్ లేకపోతే ఓన్లీ బ్రాండ్లో తీసుకునే సైజ్ కన్నా ఓ సైజ్ పెద్దది తీసుకుంటాను. అందుకని ఎందుకన్నా మంచిది, ఒకవేళ లూజ్ అయినా పర్వాలేదు అన్నట్టు నేనైతే తీసుకున్నానండి ఒక సైజ్ పెద్దది. నాకైతే పర్ఫెక్ట్ ఫిట్ వచ్చింది లార్జ్ తీసుకుంటేనే, మంచి కంఫర్టబుల్ ఉండింది. సో ఇవేంటంటే 2 బాటమ్స్ అండి, ఇట్లా 2 కలర్స్లో తీసుకున్నాను. ఇవి చూడడానికి జీన్స్లా ఉన్నాయి కానీ చాలా స్టైలిష్ అండ్ చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ ఇవేంటంటే నాకు కొంచెం పైకే వస్తున్నాయండి, యాంకిల్ లెంత్ కన్నా పైకే వస్తున్నాయి, నాకు యాంకిల్ లెంత్ కన్నా పైకి వచ్చాయి. సో ఇట్లాంటి టాప్స్తో పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లాంటి యాజ్ ఇన్ లాంగ్ స్ట్రైట్ కట్ కాటన్ టాప్స్ అండి. ఇది కూడా మన ఛానల్లో నేను రివ్యూ చేశాను అనుకుంటా. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ బీబా. ఇది ఏంటంటే మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. ఇది కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ టాప్. ఐ థింక్ ఇది ఆఫ్టర్ వాష్ రివ్యూ కూడా నేను పోస్ట్ చేసినట్టున్నాను మన ఛానల్లోని. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా చాలా ఎక్కువ సార్లు యూజ్ చేశాను నేను. సో ఇట్లాంటి స్ట్రైట్ కట్ టాప్స్ మీద
ఎనీథింగ్ ఇన్ కాటన్ అండి. జీన్స్ పైన మీరు పేరప్ చేసుకుంటే సింపుల్ స్ట్రైట్ కట్ టాప్స్ చాలా మంచి లుక్ వస్తుంది. స్పెషలీ ఇవి ఏంటంటే కొంచెం లెంత్ తక్కువ వచ్చాయి కాబట్టి మరి యాంకిల్ లెంత్ కన్నా కొంచెం 1 ఇంచ్ 2 ఇంచ్ పైకే వస్తుందండి నాకు ఈ బాటమ్స్. అట్లా పైకి వచ్చాయి. సో ఈ రెండు పేరప్ చేసుకుంటే మంచి స్టైలిష్ ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సేమ్ లెగ్గిన్ వేసుకున్న ఫీల్ వచ్చింది అండ్ సింపుల్ కాటన్ టాప్సే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి స్టైలిష్ లుక్ కూడా వస్తుంది. అండ్ ఈ బాటమ్స్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లో అయితే వచ్చాయి. ఇవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తానండి. ఈ బాటమ్స్ ఇవైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. నాకు పర్సనల్గా చాలా నచ్చాయి ఇవి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో నేను అవైలబుల్గా ఉన్నవన్నీ లింక్ చేస్తాను. అదే కాకుండా వీటి రిలేటెడ్ వీడియోస్ కూడా నాకు ఏదన్నా దొరికితే అవి కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతానండి. ఒకవేళ నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి ఆ వీడియోస్ కూడా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.